సార్ మీ కాలంలో తలుపులుండేవి కావా? చాలా పెద్దవే ఉండేవి, నీలా చిన్నవి కావు. ఎందుకింత సీరియస్ అవుతున్నావు? సెటైర్ వేసా. ఏమోన్ ఎక్కడున్నాడు? నీకు కనిపించాడా? ఇంకా లేదు, కనిపెడతా. వాడిని ఎత్తుకెళ్ళి వదిలిపెట్టినా. అంత అక్కర్లేదు, వెళ్ళి చెప్తా. వీళ్ళిద్దరిని 4 పీకితే మనకు కావాల్సిన సమాధానాలు వీళ్ళే చెప్తారు. ఏం చేస్తావు నా కొడుకు? మీ నవీన లోకంలో నేను ఒకటి నేర్చుకున్నా. మనం ఖైదీని హింసించకూడదు, వారి పట్ల గౌరవ మర్యాదలతో ప్రవర్తించాలి. ముందు చిన్న ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. ఇదివరకు ఎప్పుడైనా ఎగిరారా? నా ఎంట్రీ అవసరం లేదనుకుంటా. నేను చేస్తానో చెప్పండి. వీళ్ళిద్దరిని వదిలేసావంటే మనకే నష్టం. ఇద్దరిని నేనెందుకు వదిలేస్తాను? మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పినోడు బతుకుతాడు. అమౌంట్ ఎక్కడ? నాకు తెలీదు. నేను నీకు చూపిస్తాను. ఇప్పుడు కదరా చెప్పొచ్చాను. ఖైదీల్ని హింసించకూడదన్నావు. ఊరికి సరేరేసా. దాన్ని సెటైర్ కాదు, అబద్ధం అంటారు. ఇంటి గ్యాంగ్ వాళ్ళ ఎడారి సొరంగంలో ఏమాను ఉన్నాడు. నాకు తెలుసు, అదున్నది అల్లాదిది ఆ పర్వతాల్లో. పద వెళ్దాం. మనుషుల్ని చంపడం ఆపమని చెప్పాను కదా. ఇంక బతికే ఉన్నారు కదా. వాళ్ళు బతుకుండడానికి కారణం నేను. అందుకే నువ్వు వచ్చే వరకు ఎదురు చూసా. నాకు కావాల్సిన సమాధానం దొరికింది, ఎవరూ చావలేదు. నీ దారిలోనే వెళ్ళా. తను చెప్పింది కరెక్ట్. నువ్వు నీ మాటలతో నన్ను ఏమార్చద్దు. ఇక్కడ మనం తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఏమోన్ ఎక్కడున్నాడో తెలిసింది కదా, మనం వెళ్ళాలి. మనమని అందరినీ కలపద్దు. ఇక్కడ ఉన్నది కేవలం హీరోలు, విలన్లు మాత్రమే. అంటే నువ్వు హీరో అనుకుంటున్నావా? ఎంతో మంది అమాయకమైన ప్రజల ప్రాణాలని బలిగొనే ఇలాంటి విధవల్ని నువ్వు వదిలిపెట్టా. వీళ్ళని అప్పుడే చంపాల్సిందే. హీరోలు ఎప్పుడూ మనుషుల్ని చంపరు, కానీ నేను చంపుతాను. మొదలైంది. ఇదేంటో తెలుసా నీకు? 10 కేజీల ప్యూర్ ఎటర్నియం. ఇది ఆ కాలం నాటి ఎంతో విలువైన ఆర్టిఫాక్ట్. ఆ రాజు మీద చాలా బలంగా ఉంటుంది. లేదు, చేయి వేయగానే పుట్టుకు నిరిగిపోయింది. జీవితానికి మరణమే ఒకే మార్గం. బాగుంది. జీవిత సత్యం చెప్పాడు. ఏది కాక వేరే అర్థం ఉండొచ్చా? ఒకవేళ దానికి అర్థం జీవితంలో నచ్చిందాన్ని వదులుకోకూడదనేమో. ఆపండి. సామెత. దానికి అర్థం ఏదైనా కానివ్వు, శాశ్వతంగా దాన్ని సముద్ర గర్భంలో పాతి పెట్టాలి. ఈ సమస్య అంతా తీరిపోయిన తర్వాత నేను కూడా అదే చేయాలనుకుంటున్నా. ముందు నేను పాతేయాలి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేను. దీనికోసం ఇంటగాని వెతుకుతున్నారు. ఒక్కటి చెప్పనా, ఈ కిరీటం శక్తి నాకన్నా తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. మా అబ్బాయి తిరిగి వచ్చేంత వరకు దీన్ని మన దగ్గర ఉంచడమే సేఫ్. తను నా దగ్గరికి తిరిగి వచ్చేంత వరకు ఇక్కడున్న మీరందరూ నాకు సమానమే. అలాగే నువ్వు మీరిద్దరూ కలిసి పనిచేయాలి. అల్ హదీది ఆ పర్వతాల్లోకి వెళ్ళడానికి సిద్ధం కండి. ఉదయాన్నే బయలుదేరదాం. ఓ టీంతో కలిసి ఆటాడే అలవాటు ఉందా? అయితే అలవాటు చేసుకుందాం. ఇప్పుడు సెటైరే వేసావుగా. ఇంకా సందేహమా? గుడ్. కన్ఫర్మ్ చేసుకున్నా.